హలో అండి, మీకు చూపిస్తుంది మా పెరట్లో ఉన్న కంది చేను అండి. కంది చేను ఏం కాదండి, ఒక 10 మొక్కలు అయితే వేసుకున్నామండి. బాగా చక్కగా క్రాప్ అయితే బాగా వచ్చిందండి. చెట్టు నిండా కందికాయలేనండి, గుత్తులు గుత్తులుగా అయితే బాగా కాసినాయండి. ఏ మందు అయితే వేయలేదండి, ఆర్గానిక్గా పండించుకుంటున్నామండి. ఈ కాయలు బాగా పండిన తర్వాత మనకి కందిపప్పు ప్లస్ ఏంటంటే మనం గుగ్గిళ్ళుగా ఉడకబెట్టుకుంటే చాలా టేస్ట్గా ఉంటాయండి ఇవి. ఎంతైనా మనం పండించుకున్న కందులు కదండి, టేస్ట్గానే ఉంటాయండి. చాలా చూడండి ఎలా వచ్చినాయో, చెట్టు నిండా కొమ్మ నిండా వచ్చినాయండి కాయలు. చాలా బాగా వచ్చినాయండి. ఎక్కువైపోయి కొమ్మలంతా కిందకి వంగిపోతూ ఉన్నాయండి. పందికొక్కులు మాత్రం చక్కగా తినేసేస్తున్నాయండి. చూడండి ఎన్ని తినేసినాయో వందినట్టుగా. చూడండి, మా అమ్మ అయితే ఇట్లా పైకి కట్టిందండి, కొన్ని కాయలైనా సరే మనకు దొరుకుతాయని. బరువు ఎక్కువైపోయి అన్నీ వాలిపోతూ ఉన్నాయండి కాయలు. ఇదేమో అమృతపాణి చెట్టు అంటండి, అరటి చెట్టు. 2 మొక్కలు అయితే ఉన్నాయండి. 2 మొక్కలకి 2 గెలలు వచ్చినాయండి. గెల మాత్రం నిండుగా వచ్చిందండి ఈసారి అయితే మాత్రం. ఫస్ట్ సారి కూడా బాగానే వచ్చిందండి. ఇది ఒక గెల వచ్చిందండి ఒక చెట్టుకి. చెట్టు బరువు అయిపోయి వంగిపోయిందండి. ఇంకొకటి అయితే మాత్రం ఇటు పక్క కూడా వచ్చిందండి ఇంకో గెల. ఇదిగో చూడండి, చెట్టు నిండా గెల మొత్తం నిండుగా ఉందండి. చూడండి బాగా వచ్చినాయండి 2 గెలలు మాత్రం అరటిపళ్ళు. అమృతపాణి అంటండి అది. చూడండి ఇంకా పిల్లకలు వచ్చినాయండి. ఇదేమో నిమ్మ చెట్టు అండి. ఇది 8 ఇయర్స్కి వచ్చిందండి క్రాపు. విత్తనం ద్వారా వేసిన మొక్క అండి ఇది. అయితే 8 ఇయర్స్ అయితేనేమేనండి, చక్కగా మనకి గుత్తులుగా అయితే కాస్తుందండి. సింగిల్గా తక్కువగా ఉందండి. చెట్టు కొమ్మ నిండా అయితే ఎక్కడ వచ్చిన పిందులు అయితే మాత్రం మనకి ఎక్కువ శాతం మనకి గుత్తులుగా వచ్చినాయండి కాయలు. బాగా వచ్చిందండి క్రాప్ కూడా. అయితే కాయ కూడా నిండుగా మనకి రసం అయితే బాగుంటుందండి చెట్టు నిండా. చూడండి ఎలా గుత్తులుగా ఉందో చెట్టు నిండా కాయలు అయితే మాత్రం. ఈ సంవత్సరం బాగా వచ్చిందండి క్రాప్. లోపల ఇంకా అయితే చాలా ఉన్నాయండి కాయలు, లోపల కూడా చాలా ఉన్నాయండి. బాగా వీళ్ళు అయితే బాగా వచ్చిందండి. ఇది కూడా ఆర్గానికేనండి, మనం ఏం మందులేం చల్లమండి. నేల మీద పెరిగాయి కదండి, బలం ఎక్కువగా ఉంటుంది కదా, అందుకని మేము ఏం పురుగు మందు కూడా కొట్టమండి. ఏం పెరుగుతూ ఉంటాయి. చూడండి ఎలా ఉందో. ఇదేమో సపోటా చెట్టు అండి. 3 ఇయర్స్ తర్వాత ఇప్పుడు మనకి బాగా వచ్చిందండి క్రాపు. ఒక 4 ఇయర్స్ అవుతుంది తీసుకొచ్చి 3 నుండి. అయితే ఈ సంవత్సరమే బాగా వచ్చిందండి క్రాపు. పాల సపోటా అండి, చెట్టు నిండా మాత్రం బాగా వచ్చిందండి ఈ సంవత్సరం క్రాపు. ఇది మేము ఒంగోలులో మనకి అన్నవరపాడు ఉందండి, అక్కడ నర్సరీ ఉంది కేవీ రెస్టారెంట్ పక్కన. అక్కడ ఏ చెట్టు తెచ్చినా మనకి ఆ నర్సరీలో మంచి క్రాప్ వస్తుందండి. మేము ఒక 3 ఇయర్స్ బ్యాక్ తీసుకొచ్చామండి ఈ సపోటా చెట్టును, జామ మొక్క తీసుకొచ్చామండి. చాలా బాగా వచ్చిందండి ఈళ్ళు అయితే ఈ సంవత్సరము. చెట్టు నిండా అన్నీ పాస్ సపోటాలేనండి, బాగా వచ్చినాయి. ఆ నర్సరీలో ఎప్పుడు తెచ్చినా సరే మనకి మంచి క్రాప్ అయితే వస్తుందండి మనకి. అది ఆ నర్సరీలో మాత్రం చూడండి ఎలా ఉన్నాయో కాయలు మాత్రం. బాగా చెట్టు నిండా అయితే మంచిగా వచ్చినాయండి. ఒక 10 డేస్ అయితే మాత్రం మనకి చాలా వరకు అయితే మనకి కలర్ చేంజ్ అయిపోతుందండి. మనము ముగ్గేసుకోవచ్చండి. మొత్తం బాగా వచ్చినాయండి సపోటకాయలు మాత్రం, చెట్టు నిండా వచ్చినాయండి. తర్వాత అయితే నెక్స్ట్ మళ్ళీ మనం వీటిని కానీ కింద కొమ్మలు లేకుండా మనం ప్రూనింగ్ చేసుకుంటే బాగుంటుందండి. ఇదైతే మనకి అక్కడే తీసుకున్నామండి, అన్నవరపాడులో నర్సరీలో, ఒంగోలులో జామ చెట్టు అండి. ఈ చెట్టు కాయలు అయితే మనకి 2 ఇయర్స్ ముందే వచ్చేసినాయండి. 1 ఇయర్ దాటినందుకు కొంచెం పెరిగింది కాయ. 2వ సంవత్సరంలోనే మనకి క్రాప్ అయితే స్టార్ట్ అయిపోయిందండి. చిన్న చెట్టేనండి. చూడండి కాయ అలా ఉంటుంది. లోపల అయితే మనకి లైట్ పింక్ కలర్లో ఉంటుందండి. టేస్ట్ కూడా మనకి బాగుంటుందండి కాయ కూడా. అయితే పిచ్చగా కాస్తాయండి కాయలు మాత్రం దీనికైతే. ఎప్పుడు మంచి క్రాప్ వచ్చిందండి. మేము తెచ్చినప్పటి నుంచి కూడా మనకి పెరిగాక కొంచెం మనకి బాగా వచ్చిందండి. చెట్టు మాత్రం చాలా కాయలు ఇచ్చిందండి మనకి. 2 సార్లు ఏమో వస్తుంది మనకి క్రాపు. బాగున్నాయండి కాయలు మాత్రం, టేస్ట్గా కూడా ఉన్నాయి. ఇది కూడా మనం అన్నవరపాడు దగ్గర ఉన్న నర్సరీలో వచ్చిన మొక్కేనండి. ఇది కూడా బాగా వచ్చిందండి క్రాప్ కూడా, మంచి కాయలు. కాయ కూడా మనకి నిండుగా వస్తుందండి. అరిచే నిండుగా వస్తుంది కాయ కూడా మనకి. మనం వేసే ఎరువును బట్టి, పేడ ఎరువు కానీ గొర్రె ఎరువు కానీ వేస్తే ఇంకా మనకి ఇంకా బలంగా వస్తాయండి కాయలు. ఇదైతే మనకి మల్బరీ అండి. బాగా హైట్ పెరిగిపోతుందని కట్ చేసాడు నాన్న. అయినా చూడండి ఇదేం నేనేం తక్కువ కాదని చెప్పేసి పక్కన చూడండి ఎలా వచ్చేసినాయి కొమ్మలు.
ఆ కొమ్మకి అసలుకి చక్కగా మల్బరీ కాయలు అయితే బాగా వచ్చినాయండి. ఇవి మనకి కొంచెం పొడవుగా వస్తాయండి కాయలు మాత్రం. ఇప్పుడే స్టార్ట్ అయింది పిందంతా చూడండి, తెల్లగా పువ్వులాగా ఉన్నాయి చెట్టు నిండా. చక్కగా అయితే వచ్చినాయండి. ఇవి కూడా బాగా కాస్తాయండి. ఇది మాత్రం మేము బాపట్ల దగ్గర ఉన్న నర్సరీలు ఉండేయండి, ఆ నర్సరీలో తెచ్చామండి.